హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మని పట్టుకొని కేఎఫ్సీకి వచ్చా ఫ్రెండ్స్. మా ఊర్లో కేఎఫ్సీ లేదు. ఇక్కడ ఒక అదేంటి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీద 7 అని ఒకటి ఉంటుంది. 8 కిలోమీటర్స్ పట్టుకొచ్చిన కేఎఫ్సీ తిందామని. భయంకరమైన ఎండ కొడుతుంది, సమ్మర్ సీజన్ కదా. అమ్మ ఫ్రెండ్స్, ఇది వెనస్డే ఆఫర్ 399 బాక్స్ ఆర్డర్ చేశాను. 2 డిప్స్ తీసుకున్నాం, 2 సాస్ ప్లస్ క్రష్ లైమ్ ఒకటి తీసుకున్నాం. పక్కనే స్టార్ బాక్స్ ఉంది, పక్కన కరాచీ ఉంది, దీని పక్కన డామినోస్ ఉంది. ఎవడు లేడు, తింటున్నాం ఇప్పుడే. కేఎఫ్సీ అయిపోయిన తర్వాత క్రీమ్ స్టోన్కి వచ్చాం ఫ్రెండ్స్. పక్కనే ఉంటుంది, అంతా ఒక దగ్గరే ఉంటుంది. అమ్మని తీసుకొని క్రీమ్ స్టోన్కి వచ్చా. అమ్మ నువ్వు ఏం చెప్పినావు అమ్మా? అమ్మ క్యారమిల్ కుల్ఫీ చెప్పుకుంది, నేను బ్లాక్ కరెంట్ తీసుకున్నా. రోల్స్ లేవన్నారు, సో ఇదే తీసుకుంటున్నాం. ఇదే బ్లాక్ కరెంట్ అంటే డబ్బా వేసారు నా మొహాన. మా అమ్మ గ్లాసులు పెట్టిందా? ఇది 7 హోటల్. ఒక మీల్ వచ్చి 600 రూపీస్ దాకా ఉంటుంది. అది చాలా ఎక్స్పెన్సివ్. అందుకే ఎవరు ఓన్లీ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళి ఆంధ్ర పీపుల్ మాత్రమే తింటారు ఇక్కడ. హైదరాబాదీస్ తెలంగాణ పీపుల్ ఎవరు రారు ఇక్కడికి. ఫుడ్ కూడా విజయవాడ ఫుడ్ అని పెట్టాడు. ఓకే, ఐస్ క్రీమ్ వచ్చింది, తీసుకుందాం. ఇందులోనే ఫీస్ట్ హౌస్ ఉంది, సో అక్కడ రేట్లు నచ్చకపోతే ఇక్కడికి వచ్చి తింటారని. ఓకే, ప్రతి డీసెంట్ అంట. కానీ ఐస్ క్రీమ్ తింటున్నా. ఇక్కడ సీట్ ఉంటే ఇలాంటిది ఇక్కడ కూర్చున్నాం. ఆ కార్ని ఏమో అది ఇప్పుడు తిప్పుతారు, ఇంతకుముందు ముందుండే ఎంట్రన్స్ దగ్గర, ఇప్పుడు ఇక్కడ ఉంది. అండ్ అది వచ్చేసి నేషనల్ హైవే 65. డోమ్ స్టేప్డ్ స్ట్రక్చర్. 7లో వాష్రూమ్స్కి వచ్చాం. మాస్ ఉంది, మెంటల్ మాస్ ఉంది వాష్రూమ్స్ అయితే. జనరల్గా అసలు బయట వాష్రూమ్ వెళ్ళడం అనేది బాగుంటుంది, అక్కడ నేచర్ ఉంటుంది కాబట్టి. ఈ నేచర్ని తీసుకొచ్చి వాష్రూమ్లో పెట్టడం అనేది కొత్త కాన్సెప్ట్, నేను ఎక్కడ చూడలేదు, దీంట్లోనే చూస్తున్నా. ఇదే మొత్తం 7. కేఎఫ్సీ, అక్కడ పిజ్జా హట్ ఉండి అది తీసేశారు. కరాచీ బేకరీ, స్టార్ బాక్స్, అక్కడ ఫీస్ట్ హౌస్, ఇంకా రెస్టారెంట్. ఇదంతా పార్కింగ్ ఏరియా కంప్లీట్. కొంచెం సౌండ్ పీపుల్ ఉంటారు ఇక్కడ. ఈ ఎండలో మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది, వెహికల్ తీసుకెళ్ళి. వెహికల్ కాదు, అంత పెద్ద పదాలు. BMW టాప్ అండ్ 1. టూ వీలర్స్ అక్కడెక్కడో పార్క్ చేసిన. 2 వీలర్స్ కాబట్టి మన స్కూటీ అక్కడ పెట్టా. ఇప్పటికైతే స్కూటీయే. నాకు బైక్ తీసుకుంటున్నారు, సడన్ సప్పాయి. సో నేను తీసుకునే బైక్ ఇప్పుడు షోరూమోడు తీసుకెళ్ళండి సార్ అని చెప్పాడు. కానీ నేను ఈ వీకెండ్ కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ మేలో వస్తా కాబట్టి మే 1st వీక్లో డెలివరీ తీసుకుంటా అని చెప్పా. సో ఇప్పుడు వెళ్ళి బుక్ చేయాలి, బండి బుక్ చేస్తే అప్పటికల్లా వచ్చేస్తాయి.
ఈరోజుకి ఈ వ్లాగ్ ఇంతే. ఖాళీ డబ్బా బాగుందని చెప్పి మా మమ్మీ ఉంచా ఉంది, కార్డ్కి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నా. నేను పార్క్ చేసిన బండిగా స్కూటీగా ఇక్కడ ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ తీయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సో దట్ లైక్స్ ఎక్కువ వచ్చిన కంటెంట్కి రెలవెంట్ కంటెంట్ తీయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంకంతే. బాయ్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీక్.